ఫోక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాము. సక్కాని సుక్కంటా నేను ఎన్నేల రాజంటాను, సక్కాని సుక్కంటా నేను ఎన్నేల రాజంటాను, జంటగా ఉండిపోదామా హో తోడుగా సాగిపోదామా, జంటగా ఉండిపోదామా హో తోడుగా సాగిపోదామా. నింగిలో తారక నీనే అందాల చంద్రం నీవి, నింగిలో తారక నీనే అందాల చంద్రం నీవి, పున్నమై మెరిసిపోదామా హో పండుగై మురిసిపోదామా, పున్నమై మెరిసిపోదామా హో పండుగై మెరిసిపోదామా. జిలిబిలి గువ్వాను నీనే అలిబిల్లి గూడువు నీవి, జిలిబిలి గువ్వాను నీనే అలిబిల్లి గూడువు నువ్వే, కూటికి చేరుకుంటాను హో గుండెల్లో దాచుకుంటావా, గూటికి చేరుకుంటాను హో గుండెల్లో దాచుకుంటావా. తొలకారి సినుకోవే నువ్వు తడిసేటి పుడమిని నేను, తొలకారి సినుకోవే నువ్వు తడిసేటి పుడమిని నేను, వరదల్లే ఊరకలేద్దామా హో పలపల్లే అల్లుకుందామా, వరదల్లే ఊరకలేద్దామా హో వలపల్లే అల్లుకుందామా. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, ఇలా పాప్ సాంగ్స్ కాకుండా ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ మీరు పాడారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింగర్ అవ్వాలని ఫస్ట్ బీజం ఎక్కడ పడింది, ఎందుకు సింగర్ అవ్వాలనిపించింది మీకు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల్లోనే ఎవ్రీ సిచ్యుయేషన్ హార్ట్గా ఫీల్ అవుతాను. సో ఆ సిచ్యుయేషన్ని ఫీల్ అయ్యి దాన్ని లిరిక్స్లో రాసుకుంటాను, రాసుకొని ఆ లిరిక్స్కి నేనే ట్యూన్ చేసుకొని పాడుకుంటూ ఉంటాను. సో అలా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. నాకు మెయిన్గా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య, మా బ్రదర్. సో ఎవ్రీ ఫీలింగ్స్ని తనతో షేర్ చేసుకోవడం, తను కూడా చాలా బాగా లిరిక్స్ రాస్తారు, ఎక్సలెంట్ అనమాట. ఆ లిరిక్స్ని నాకు చెప్తూ ఉండడం, నేను ఫీల్ అవ్వడం, అలా రాస్తూ ఉండడం, అలా సిచ్యుయేషనల్ సాంగ్స్ అన్నిటినీ అలా తీసుకొస్తూ ఇప్పుడు ఇలా ముందుకు వచ్చాను. నైస్. అంటే లిరిక్స్ రాస్తానన్నారు కదా, ఇప్పటికి ఎన్ని సాంగ్స్ లిరిక్స్ రాశారు? నియర్లీ 100 above రాసి ఉంటాను. సో ఏ సిచ్యుయేషన్ అయినా తీసుకుంటే ఆ సిచ్యుయేషన్ ఫీల్ అయ్యి సో ఆ సాంగ్ రూపంలో ప్రజెంట్ చేసుకుంటాను అనమాట. ఎనీ సిచ్యువేషన్ ఎవ్రీ సో అప్పటికప్పుడికే లిరిక్స్ రాసేస్తారు ఆ సిచ్యువేషన్ రాస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక కంటెంట్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ బట్టట్టు సరిపోయేటట్టు లిరిక్స్ రాయమంటే వెంటనే రాసేస్తాను. ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను యాక్చువల్గా మీకు చెప్పారు ఏ సిచ్యుయేషన్ చెప్తారో, సో ఆ సిచ్యుయేషన్ నాదిగా ఫీల్ అవుతాను. సో ఆ సిచ్యుయేషన్ నాది, నేనే ఆ సిచ్యుయేషన్లో ఉన్నాను అన్నట్లుగా మెంటల్గా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ని జస్ట్ వర్డ్స్ రూపంలో అలా రాసుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పటికి అలా ఎన్ని సాంగ్స్ వరకు రాసుంటారు? నియర్లీ 100 రాసుంటాను, 100 above. సో ఈ మధ్య యామిని స్టూడియోస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా తీసుకున్నాను. అంటే ఈ సాంగ్స్ని అందరికీ పరిచయం చేయాలని అలా యామిని స్టూడియోస్ అని చెప్పి ఆ ఛానల్ ద్వారా నా సాంగ్స్ని తీసుకొస్తున్నాను మేము ముందు. అంటే బయట కాకుండా మీరే ఓన్గా చేసుకుంటున్నారు సాంగ్స్? అవును. ఓకే, మీ ఓన్గా ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటికి? ఓకే, 25 above చేశారు. బయట సాంగ్స్ కూడా పాడతారా? బయట వాళ్ళకు కూడా సాంగ్స్ పాడుతున్నారా? పాడతాను, అడిగితే పాడతాను. ఎవరైనా కావాలని అంటే ఇంతవరకైతే లేదు. మీ సాంగ్స్ మీరే ఓన్ గా రాసుకొని మీరు ఓన్ గా ట్యూన్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు. ఓకే, అంటే బయట ఇంతవరకు ఆఫర్ అలాంటిది ఏం రాలేదు లేదా? మీరు వెళ్ళలేకపోతున్నారా బయట ఆఫర్? యాక్చువల్గా నేను ఒక ఎంప్లాయీని అండ్ గృహిణిని. సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు అట్లా వెళ్తున్నాను. ఎవరైనా కావాలి అని పర్టికులర్గా అడిగితే చేస్తాను. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.